యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత లేచారు, 40 రోజులు మనుషుల్లో తిరిగిన తర్వాత స్వర్గానికి వెళ్ళారని చెప్తున్నారు. ఇట్లాంటి వందల మంది ఉన్నారు ప్రపంచంలో. చనిపోయి 3 రోజుల తర్వాత రీసిండు. మత మార్పిడి వల్ల మీకు వచ్చే నష్టాలు ఏంటి? నాకు కాదు, నీకు నష్టం, భారతదేశానికే నష్టం. ఈ దేశాన్ని మీకు పాస్టర్స్ నచ్చరా లేకపోతే క్రిస్టియన్స్ నచ్చరా? క్రిస్టియన్స్ అనేటటువంటి వాళ్ళు ఎవరో కాదు. పెళ్ళి అయితే లేదని, చదివినా చదవత్తలేదని, చిన్న చిన్న కోరికలు మతం మారినటువంటి అమాయకులు. ఇప్పుడు హిందువులు మత మార్పిడి ఎలా జరిగింది? పాస్టర్స్ ఎలాంటి వ్యూహంతో వెళ్తారు వాళ్ళ దగ్గరికి? కష్టకాలంలో ఉన్నటువంటి వాళ్ళని ఓదారుస్తున్నామన్న మాటతో దగ్గరికి వెళ్ళి ప్రవీణ్ గారి గురించి మాట్లాడదాం. ఆయన చనిపోయిన తర్వాత పాస్టర్స్ కూడా ఇది హత్య, ఖచ్చితంగా హత్య, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పోలీసులకు లేని తెలివి వీళ్ళ దగ్గర ఉందంటారు. అరే నువ్వు ఇది హత్య అంటున్నావు కదా, దీంట్లో నీకు సంబంధించిన ఏదన్నా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ నాకు మాకు అనుమానాలు మాత్రమే ఉన్నాయండి అని ఆ రోజు నుంచి దొంగకోడిలాగా గంప కింద కూర్చున్నాడు. అప్పటి నుంచి మాట్లాడడం మానేసి. సో మరి పోలీసులు ఎలాంటి ఆధారం లేకుండా ఎలా ఫైట్ చేశారు కేసు అనేది? ఫేర్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఇట్స్ ఎ బేసిక్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అయితే కేవలం హిందువులు పాస్టర్స్ ని కావాలని సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ చేతిలో ఉందని అధికారం తీసుకొని అరెస్ట్ చేపిస్తున్నారని కొన్ని వీడియోలు చూస్తున్నాం. క్రిస్టియన్స్ పబ్లిక్స్ మాట్లాడుతున్న వీడియోలు మీరు కూడా చూడొచ్చు. వాళ్ళు పిచ్చోళ్ళు అంటారు. ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరిని అరెస్ట్ చేయలే. అది ప్రమాదం కాదు, హత్య అని మాట్లాడారు. మీరు ఎందుకు మత మార్పిడి దేవుని అడుగుతారు? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఒక పర్సన్ ఆపి చదువుకునే విద్యార్థి మా మతంలో ఒక రండి ఎందుకు అడుగుతున్నారంటే నా హక్కు అడిగాను. నీ హక్కు ఏంటి? వద్దని చెప్తే సరిపోద్ది కదా. ఈ పాస్టర్ని ఏదో రోజు ముట్టి మీద తంతారు. అన్ని రోజులు కూడా దగ్గరలో. హిందూ ధర్మాన్ని కాపాడటానికి పెద్ద వాళ్ళు ఉన్నారు, మీరెందుకు ముందరకు వస్తున్నారండి? మనం ఏం ఇయ్యాలి వచ్చింది కాదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీ కృష్ణ. ఈరోజు నా ప్రజెంట్ గెస్ట్ ఎవరంటే గత వారం రోజులు అంటే 24th జరిగిన మిస్టరీ ఇంకా బయటకు వచ్చింది రాలేదు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో దాని మీద చాలామందిని మాకు వీళ్ళ మీద డౌట్ ఉంది, వాళ్ళ మీద డౌట్ ఉంది, చాలామంది రకాలుగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనతో ఉంది కళ్యాణ్ అన్న, శివశక్తి ఫోన్ అంటే దాంట్లో చేస్తారు. సో వీళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగిందన్న, మీ మీద కూడా మా మీద కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. కేసులు ఏం అవ్వలేదు, ఎందుకంటే బేస్లెస్ ఎలిగేషన్స్ కాబట్టి. అయితే గతంలో నేను అజయ్ బాబుని అడిగినప్పుడు, పాస్టర్ మీకు తెలుసు ఆయన అరెస్ట్లో ఉన్నప్పుడు, సో మొన్న మాట్లాడినప్పుడు వీళ్ళందరూ మీద కంప్లైంట్ ఇచ్చాను నేను ఖమ్మం పోలీస్ స్టేషన్లో, అర్బన్ పోలీస్ స్టేషన్లో. సో ఎఫ్ఐఆర్ కూడా చేసినట్టు చెప్పారు. మరి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది? అది ఎఫ్ఐఆర్ చేశానని అనడమే తప్ప మాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైనటువంటి కాల్ రాలేదు. ఫస్ట్ పాయింట్. ఓకే. రెండు, వాడు ఇచ్చినటువంటి కంప్లైంట్, అజయ్ బాబు గారు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే నన్ను కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారు అని వచ్చాడు. ఇట్స్ ఎ ప్యూర్ పబ్లిసిటీ స్టంట్ అనమాట. ఎందుకంటే వాడిని ఎవరు బెదిరించలేరు. వాడు ఏదో వాయిస్ రికార్డులు ఉన్నాయంట కదా. వాయిస్ రికార్డులు ఉంటే పబ్లిక్ లో పెట్టమనండి. ఇప్పుడు ఎవరైనా బెదిరిస్తే నన్ను వీళ్ళు బెదిరించారు, సో అండ్ సో కాల్ నెంబర్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, వాయిస్ రికార్డ్ ఉంటుంది, వాని పేరు ఉంటుంది, ఏదో ఒక డీటెయిల్ అనేది పబ్లిక్ లో పెట్టాలి కదా. ఏ డీటెయిల్ లేదు, కంప్లీట్ పబ్లిసిటీ స్టంట్. ఇక్కడ ఏంటంటే నాకు కూడా థ్రెట్ ఉంది. ఇప్పుడు క్రైస్తవ సమాజం ఏమైందంటే ప్రవీణ్ కుమార్ చనిపోతే బాధలోకి వెళ్ళిన క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టాలంటే ఇది హత్యాన్ని క్రియేట్ చేశారు. అది బాధలో నుంచి ఆవేదనకి వెళ్ళారు క్రైస్తవులు, సామాన్యమైనటువంటి చిన్న గొర్రె బిడ్డలు. వీళ్ళు ఆవేదనలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎన్కాష్ చేసుకోవాలంటే తర్వాత నన్నే టార్గెట్ చేస్తున్నారు అని అటెన్షన్ డైవర్ట్ చేసుకొని డబ్బులు వసూలు చేసుకోవాలి. ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నారు, నాకు సెక్యూరిటీ లేదు, నేను ఒక 2 సెక్యూరిటీని పెట్టుకోవాలి, వాళ్ళని మెయింటెనెన్స్ కి నెలకు 30,000 అవుతాయి, నాకు కార్ లేదు, వాడి కార్ ఉంది అయినా నాకు కార్ లేదు, దానికోసం ఒక సీసీ కెమెరాలు లేవు, దానికోసం కొంత డబ్బులు ఇవ్వండి. ఇట్లా జనాల నుంచి డబ్బులు వసూలు చేయడానికి అటెన్షన్ గ్రాప్ కోసం చేసేటటువంటి చీప్ టెక్నిక్స్ ఇవన్నీ. బట్ వాడికి ఎవరు రిటర్నింగ్ ఇవ్వలేదు. ఓకే, రైట్. ప్రవీణ్ గారి గురించి మాట్లాడదాం. సో ఆయన చనిపోయిన తర్వాత అంటే ఆత్మహత్య ఇంకా క్లారిటీ రాకుండా మిస్టరీగా మిగిలిపోయింది అది. సో పాస్టర్స్ కూడా ఇది హత్య, ఖచ్చితంగా అజయ్ బాబు కూడా మాట్లాడారు, విజయ్ ప్రసాద్ కూడా మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా హత్య, చంపేశారని వాళ్ళు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అక్కడ జరిగిన అంటే ఆయన చూసి డెడ్ బాడీ చూసిన తర్వాత ఎలా ఉందని చెప్పడం జరిగింది. సో పోలీసులకు లేని తెలివి వీళ్ళ దగ్గర ఉందంటారు. వాళ్ళు దొంగలండి. ఈ విజయ్ ప్రసాద్ రెడ్డి అనేవాడు పచ్చి దొంగ. వీడు వాడంతటా వాడు మాట్లాడిన 2 వీడియోలు ఉంటాయి యూట్యూబ్ లో, మీరు చూస్తే ఇది హత్య అని మాకు అనుమానం ఉంది, ఇది హత్య ఖచ్చితంగా, అతనికి ఇక్కడ కొట్టారు, పెద్ద సిఐడి ఇన్వెస్టిగేషన్ లాగా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లాగా మాట్లాడాడు. పోలీసులు పిలిచారు వాడిని, అరే రారా విపి రెడ్డి, ఎరుపు రెడ్డి రారా అని చెప్పి వాడికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి అరే నువ్వు ఇది హత్య అంటున్నావు కదా,
దీంట్లో నీకు సంబంధించిన ఏదన్నా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ నాకు ఒక చిన్న సాక్ష్యం ఇరంటే నా దగ్గర సాక్ష్యాలు ఏం లేవండి, మాకు అనుమానాలు మాత్రమే ఉన్నాయండి అని ఆడ ఆ రోజు నుంచి దొంగకోడిలాగా గంప కింద కూర్చున్నాడు. అప్పటి నుంచి మాట్లాడడం మానేశాడు విపి రెడ్డి గారు. ఈ విజయ్ కుమార్ గారు, ఈ అజయ్ బాబు గారు, అభినయ్ దర్శన్ గారు, విపి రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి బాగా, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా, ఆ డబ్బుల కోసం ఇప్పుడు కొంచెం డ్రామా ప్లే చేస్తున్నారు. వీళ్ళకు తెలుసు అది ప్రమాదము, వాడు మందు తాగి యాక్సిడెంట్ అయితే వచ్చాడని దే నో వెరీ వెల్. అంటే వీళ్ళు పాస్టర్స్ మందు తాగరు, సువార్తలు ఎవరన్నారండి? మీరు ఏ పాస్టర్ అన్నా తీసుకుని రండి నా దగ్గరికి, ఒక 20 మంది పాస్టర్ని సెలెక్ట్ చేసుకోండి. అజయ్ బాబు గారిని తీసుకుని రండి, తర్వాత విపి రెడ్డి గారిని తీసుకుని రండి, ఆ విజయ్ కుమార్ గారిని తీసుకుని రండి, బ్లడ్ టెస్ట్ చేయిద్దాం. వీళ్ళందరూ తాగుతారు. అజయ్ బాబు గారు రోజు తాగుతాడు, పచ్చి తాగుపోతాడు. వాడి మీద దొంగతనం కేసు ఉంది. 2012లో కూడా ఒక మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అని ఒక కేసు ఉంది. మొత్తం 6 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అతనికి. అందుకు అరెస్ట్ చేస్తారు పోలీసులు. ఒక్క ఎఫ్ఐఆర్ కి అరెస్ట్ చేయరు, నోటీస్ ఇచ్చి పంపిస్తారు. వీడు హ్యాబిచువల్ క్రిమినల్ అజయ్ బాబు అనేవాడు. దొంగతనం, ల్యాప్టాప్లు దొంగతనం కేసు కూడా అజయ్ బాబు మీద ఉంది ఒకటి. సో అందుకని అరెస్ట్ చేశారు. ఈజ్ ఎ క్రిమినల్. ఓకే, ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు కేసు పెట్టడం, ఆయన నా మీద థ్రెడ్ ఉందని పెట్టడం వెళ్ళింది, ఆయన వెళ్ళడం జరిగింది ఖమ్మంలో. సో మరి పోలీసులు ఎలాంటి ఆధారం లేకుండా ఎలా ఫైల్ చేశారు కేసు అనేది? అది తెలియదు మనకు. మనకైతే పోలీసుల దగ్గర నుంచి ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళ నుంచి ఏ ఫోన్ రాలేదు. ఒకవేళ చేస్తే ఎఫ్ఐఆర్ అనేది ఏం పెద్ద మ్యాటర్ కాదు. ఇట్స్ ఎ బేసిక్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. వాడుకున్న నిజంగా అనుమానాలు ఏమైనా ఉంటే దాని తదనుగుణంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు. అది రాంగ్ అని తేలితే కొట్టేస్తారు. వాడిని ఎవడు బెదిరించలేదు. అసలు వాడిని బెదిరించిన పేరు నువ్వేమన్నా చెప్పగలవా? పోనీ వాడినైనా చెప్పి, వాడు ఎక్కడని చెప్పాడు అజయ్ బాబు వాడు. వీడిక్కడ డ్రామా ప్లే చేస్తున్నాడు అని అజయ్ బాబు. ఈ అభినయ్ దర్శన్ అనేటటువంటి ఇంకో పాస్టర్ వాడు రాజమండ్రిలో డ్రామా ప్లే చేశాడు. నన్ను కూడా తిట్టడానికి వస్తున్నారు, నన్ను కూడా చంపుతానంటున్నారు, నన్ను కూడా బెదిరిస్తున్నారు. ఈ స్టార్టెడ్ డ్రామా. వాడు కూడా రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఆవేదనలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో అమాయకులైనటువంటి గొర్రె బిడ్డలను రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి దే ఆర్ ప్లేయింగ్ టాక్టిక్స్ అన్నమాట, చీప్ ట్రిక్స్. మీకు పాస్టర్స్ నచ్చరా లేకపోతే క్రిస్టియన్స్ నచ్చరా? ఇప్పుడు క్రిస్టియన్స్ అనేటటువంటి వాళ్ళు ఎవరో కాదు, కడుపు నొప్పి పెడుతుందని, పిల్ల పెళ్ళి అవుతలేదని, చదివినా చదువు వత్తలేదని, ఉద్యోగం వత్తలేదని, చిన్న చిన్న కోరికలకి మతం మారినటువంటి అమాయకులు, అల్పులు, అంధభక్తులు, వాళ్ళతో ఎవరికి సమస్య ఉండదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో కష్టపడి పని చేయలేక, కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం వాడికి లేదు కాబట్టి దేవుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది అనేటటువంటి ఆలోచనలో ఉంటాడు. సో రాత్రి తిన్న బిర్యానీ అరగక కడుపు నొప్పి వస్తే మతం మారిపోయేటటువంటి అమాయకులు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళతో మనకు ప్రాబ్లం వచ్చేసి మనకు పాస్టర్లతో సమస్య. వీళ్ళు సమాజ విచ్ఛిన్నకర శక్తులు. ఈ వికేఆర్ అనేటటువంటి పాస్టర్ ఒకడు భరతమాతకు ఎంతమంది భర్తలు అని పబ్లిక్ లో వీడియో పెట్టాడు. వాడు అరెస్ట్ అయ్యాడు. పాస్టర్ వాడు అరెస్ట్ అయ్యాడు. దేశానికి వ్యతిరేకంగా భరతమాతను అవమానించినందుకు, హిందువుల్ని దూషించినందుకు. 2 హనీ జాన్సన్ వాడు ఉంటాడు, హిందువులందరు తాట తీస్తాను, హిందువులందరూ అంతు చూస్తానని మాట్లాడాడు. వాడు అరెస్ట్ అయ్యాడు. ఈ అజయ్ బాబు గారు భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలన్నాడు. వీడు క్రిస్టియన్ అయ్యుండి కూడా యేసుప్రభు విగ్రహాన్ని కుడికాలతో తంతాను, మేరీ మాత విగ్రహాన్ని ఎడంకాలతో తంతాను అని చాలా నీచంగా మాట్లాడాడు. అంటే విగ్రహ ద్వేషుడు. అంటే రేపొద్దున అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తంతాను అంటాడు. ఎందుకంటే వాడు క్రిస్టియన్ అయ్యి యేసుప్రభు విగ్రహాన్ని తన్నినోడు అంబేద్కర్ విగ్రహాన్ని తన్నడానికి గ్యారంటీ ఏంటి? అంటే అంబేద్కర్ విగ్రహం మీద కూడా వాడికి ద్వేషం ఉంటది. సో సైకో క్యారెక్టర్ అన్నమాట ఈ అజయ్ బాబు అనేవాడు. అందుకని వీడి విగ్రహాలు ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహాలు కానీ, బాబు జగజ్జీవన్ రావు లాంటి విగ్రహాలు, ఏదైనా దళిత నాయకుల విగ్రహాలు కూడా కూల్చడానికి ముందుకు వస్తాడు. సో ఇట్లాంటి అసాంఘిక శక్తి కాబట్టి వాడిని అరెస్ట్ చేశారు. వాడు క్రిమినలే. సో ఇట్లా విజయ్ ప్రసాద్ రెడ్డి ఉన్నాడు. మతం మారిందే 2వ భార్య కోసం, పిల్లని వదిలిపెట్టి ఇంకో ఆయన పెళ్లి చేసుకో. సో హనీ జాన్సన్ ఉంటాడు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ తోనే అరెస్ట్ అయ్యాడు. సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ క్రిమినల్ యాక్టివిటీస్ తోనే అరెస్ట్ అయినటువంటి పాస్టర్లు వీళ్ళంతా. వాళ్ళకున్న అట్లాంటి వాళ్ళు సమాజానికి ప్రమాదం అని చెప్తూ ఉంటాం. మా క్రైస్తవుల మీద ఏ ద్వేషం లేదు. అయితే కేవలం హిందువులు పాస్టర్స్ని కావాలని, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ చేతిలో ఉందని అధికారం తీసుకొని అరెస్ట్ చేపిస్తున్నారని కొన్ని వీడియోలు చూస్తున్నాను. పాస్టర్సే కానీ క్రిస్టియన్స్ పబ్లిక్స్ మాట్లాడుతున్న వీడియోలు మీరు కూడా చూడొచ్చు. సో అంటారు, మరి మీరేమంటారు? వాళ్ళు పిచ్చోళ్ళు అంటారు. ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేసి అరెస్ట్ చేశారు? ఒక 10 పేర్లు చెప్పమనండి. 4 అజయ్ బాబు అట్లా ఇంకా చాలా మంది కొన్ని వస్తా ఉన్నాయి. ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరిని అరెస్ట్ చేయలే. అది ప్రమాదం కాదు, హత్య అని మాట్లాడారు.
హత్య అయితే నీ దగ్గర ఆధారాలు ఇరా అని నోటీసులు ఇచ్చారు. ఎవరిని అరెస్ట్ చేయలేదే, ఎవరిని జైల్లో పెట్టలేదే, ఎవరిని చిప్పకూడ దింపియలేదే. ఇప్పుడు అజయ్ బాబు అనేటటువంటి వాడు నేను యేసుప్రభు విగ్రహాన్ని దంతాను, మేరీమాత విగ్రహాన్ని దంతాను, నాకు అడ్డొస్తే అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కూలగొడతాను అనే విధంగా విగ్రహ ద్వేషంగా మాట్లాడాడు. అందుకని అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. ఓకే, అందుకని అరెస్ట్ చేశారు. అది అంతకుమించి తను చేసిన హిందువులు ఎవరు అతను టార్గెట్ చేయలేరు. అంటే హిందువులు ఎందుకు అన్నానంటే ఆ టార్గెట్ అనేది రాముడు కానీ కొన్ని వీడియోలు కించపరిచినట్టుగా వీడియోలు మాట్లాడటం జరిగింది. సో కావాలని వీళ్ళు కక్ష కట్టారు హిందువులని మాట్లాడుతున్నారు. కక్ష కట్టే వాడిని ఎవడు మాట్లాడమన్నాడు? ఎవడు మాట్లాడమన్నాడు? ఇప్పుడు వాడు పోయి మర్డర్ చేసి, వాడు పోయి మానభంగం చేసి, పోలీసులు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారండి. మర్డర్ చేయడం తప్పు కదా, మానభంగం చేయడం తప్పు కదా. వీడు తప్పు మాట్లాడిన తర్వాత అరెస్ట్ చేస్తారు, ఎవరైనా అరెస్ట్ చేస్తారు. అంటే మీ ఛానల్లో ఎప్పుడు ఎలాంటివి చేయలేదా? క్రైస్తవులకు సంబంధించిన బైబిల్ గురించి కానీ అలాంటి ఇప్పుడు జరగలేదు. బైబిల్ అనేటటువంటి విషయం ఉన్నది ఉన్నట్టు చెప్పినాం మేము. ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితమే ₹1,00,00,000 ప్రైజ్ మనీ ఇచ్చినాం, ₹1,00,000 ప్రైజ్ మనీ ఇచ్చినాం. దేనికి? మేము మాట్లాడినటువంటి అంశాలు బైబిల్లో లేవని నిరూపిస్తే ₹1,00,000 ఇస్తామని ఒకసారి చెప్పినాం, ₹1,00,00,000 ఇస్తామని చెప్పినాం. మన కరుణాకర్ సుగ్నేత రాసిన పుస్తకాల్లో తప్పులు ఉన్నాయని నిరూపిస్తే ఈ ఆఫీసే క్లోజ్ చేసేస్తామని ఛాలెంజ్. ఎవరు రెస్పాన్స్ కాలే. అంటే మేము ఏం తప్పు మాట్లాడతలేము, మేము ఉన్న విషయాలు మాట్లాడుతున్నాం. మీకు అవి నచ్చట్లేదు, ఎందుకంటే నిజం కొందరికి నచ్చదు, కొందరికి నచ్చుతుంది. నచ్చే వాళ్ళు మాతో ఉన్నారు, నిజం నచ్చనటువంటి వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఉన్నారు. అంతే. రైట్. ఇప్పుడు హిందువులు మత మార్పిడి ఎలా జరిగింది అంటే పాస్టర్స్ ఎలాంటి వ్యూహంతో వెళ్తారు వాళ్ళ దగ్గరికి? రకరకాల వ్యూహాలతో వెళ్తారు. ఇప్పుడు కొంచెం కష్టాలలో ఉంటారు సహజంగా మానవులందరికీ. వాళ్ళు చేసుకున్నటువంటి కర్మల అనుగుణంగా కష్టాలు అనేది, ఇబ్బందులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కష్టకాలంలో ఉన్నటువంటి వాళ్ళని ఓదారుస్తున్నావు అన్న మాటతో దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని నమ్ముకుంటే నీకు అన్ని మంచి జరుగుతుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు అప్పులు తీరుతాయి, నీకు పెళ్ళి అవుతుంది, నీకు పిల్లలు పుడతారు, ఇట్లా రకరకాల టాక్టిక్స్ మాట్లాడి ఒక రకంగా కన్వర్ట్ చేస్తారు. రెండు, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు అనుకోండి, మేము క్రిస్టియన్స్, అమ్మాయి క్రిస్టియన్ అనుకోండి. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డిది అదే ఇష్యూ. ఆ అమ్మాయి క్రిస్టియన్, అతను రెండో భార్య. నువ్వు క్రైస్తవుడుగా మారితేనే నేను పెళ్లి చేసుకుంటానని అన్నది. సో మనోడు క్రైస్తవుడుగా మారి పాస్టర్గా మారి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో ఇట్లా మతం మారితేనే చేసుకుంటాం అని అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం మతం మారి చేసుకోవడం. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇంతకు ముందు, ఒక 10 years బ్యాక్. ఇప్పుడైతే పాస్టర్లు ఎవరికి డబ్బులు ఇస్తారు, వీళ్ళకి విశ్వాసుల దగ్గర డబ్బులు దొబ్బేస్తున్నారు. ఇంతకుముందు ఫారెన్ ఫండింగ్ విపరీతంగా వచ్చేది. ఆ ఫారెన్ ఫండ్ తోని డబ్బులు ఇచ్చి నెలకు ₹5,000, 6 నెలల పాటు మీరు చర్చికి వస్తే నెలకు ₹5,000 ఇస్తామని చెప్పి కన్వర్ట్ చేసేవాళ్ళు. నెలకి ఇంత సామాన్లు ఇచ్చేవాళ్ళు. క్రైస్తవ సభలు పెట్టేవాళ్ళు. అట్లాంటి సభల్ని నేను 3 ఆపేశాను. నేనే కంప్లైంట్ ఇచ్చి 3 సభలను ఆపేశాను. గుంటూరులో కూడా 2019 ఐ థింక్ గుంటూరులో ఒక సభ జరిగింది. ఆ సభలో ఈ ప్రతి ఇంటికి స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్ తీసుకుని మీరు మీటింగ్కి వస్తే, క్రైస్తవ మీటింగ్కి వస్తే, వాడు ఎవడో ఫిలిప్పీన్స్ నుంచి వస్తున్నాడంట పాస్టర్, ఆ మీటింగ్కి వస్తే 5 కిలోల చక్కెర, 5 కిలోల బియ్యం, 2 సబ్బులు, ఒక ఆయిల్ ప్యాకెట్ ఇస్తామని చెప్పేసి సుమారు 12,000 స్లిప్లు ఇచ్చారు. ఏ ఇయర్లో అది? అంటే 2019 నా దగ్గర కంప్లైంట్. 2019. ఓకే. అట్లా స్లిప్స్ ఇచ్చినటువంటి సంఘటన. అంటే వాళ్ళకి వచ్చే యూజ్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు 5,000 వీళ్ళే ఇస్తున్నారు అంటున్నారు. మత మార్పు చెప్తే వాళ్ళకి వచ్చే యూజ్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటారు దాన్ని. ఓకే. ఇప్పుడు జియో హాట్‌స్టార్లో IPL మ్యాచ్లు ఫ్రీగా చూడొచ్చు. ఫ్రీగా చూడడం వల్ల యూజ్ ఏంటి? వాడు అందులో ఇంకో ఏదైనా సినిమా చూడాలంటే వాడు నెలకు 300 కట్టుకోవాలి. ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. వాడికి స్టార్టింగ్లో ఒక 500 ₹1,000 ఇచ్చినాం అనుకో, వాడు చర్చికి రావడం అలవాటైంది. చర్చికి రావడం అలవాటు అయిన తర్వాత మా చర్చికి ఇంతమంది వస్తున్నారు, సో ఇంతమందికి మేము దేవుడు వాక్యం చెప్తాను, సో ఇంతమందిని మేము దేవుడి లోపల నడిపించినాం కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి అని వీళ్ళు ఫారెన్ మిషనరీస్ నుంచి డబ్బులు తెచ్చుకుంటారు. అదొకటి. ఓకే. అట్లా భారతదేశంలో మోడీ గవర్నమెంట్ వచ్చినాక 19,000 FCRAలు క్యాన్సిల్ అయినాయి. 19,000 అంటే ఫారెన్ నుంచి మిషనరీస్కి వచ్చేటటువంటివి 19,000. అందులో వైఎస్ విజయమ్మ అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మకు సంబంధించిన మిషనరీ సంస్థ కూడా ఉంది. అట్లా 19,000 మిషనరీలు క్యాన్సిల్ అయినాయి. అట్లా ఫారెన్ నుంచి తెచ్చుకోవడం. 2, వీళ్ళకు భోజనాలు పెడుతున్నామని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉంటారు, వార్డు మెంబర్లు, పాస్టర్లు ఉంటారు. ఎందుకంటే వీళ్ళంతా మనోళ్ళు, ఓటేస్తాం,
మీరు నెలకు ఒక రోజు వీళ్ళ భోజనాలకు మీరు సహకారం చేయండి. వాడు 1,00,000 ఇస్తాడు, 50,000 అన్నం పెడతాడు, 50,000 జేబులేస్తాడు. ఇది రెండో టెక్నిక్. మూడో టెక్నిక్, ఎలక్షన్స్ జరిగినప్పుడు చర్చిలలో ఎవరింటికి వాడు డబ్బులు ఇయ్యరు, పాస్టర్కు 1,00,000 ఇచ్చేస్తారు. ఆ చర్చికి 80 మంది వచ్చారు అనుకో, పాస్టర్కి ఆ రాజకీయ నాయకుడు 1,00,000 ఇచ్చేస్తారు. ఆ 80 మందికి వాడు 1000 ఇచ్చేస్తారు. ఇది ఒక రకంగా జనాల్ని గుమిగూడ్చేటటువంటి ప్రయత్నం. సర్పంచ్ ఎలక్షన్స్ అయినా ఎమ్మెల్యే ఎలక్షన్. 3. 4 దశం భాగాలు. చర్చికి యేసుప్రభు నిజంగా దేవుడు అనే అమాయకంగా నమ్మి చర్చికి వచ్చేటటువంటి వాడు ఎవడైనా సరే, వాడు సంపాదించినటువంటి 100 రూపాయలు 10 రూపాయలు పాస్టర్కి ఇవ్వాలి. ఇట్లా ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని మతం మారిస్తే వాడికి ఇన్ని రకాలుగా లాభం ఉంటుంది పాస్టర్కి. ఓకే, దిస్ టైప్ ఆఫ్ టాక్టిక్స్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ సొసైటీ. ఓకే, నాకు డౌట్ ఏంటంటే వాళ్ళు చెప్పినప్పుడు కాకుండా మీ మాటలో వినాలని ఉంది. యేసుప్రభు చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత లెగిశారు, తర్వాత 40 రోజులు మనుషుల్లో తిరిగిన తర్వాత స్వర్గానికి వెళ్ళారని చెప్తున్నాను. సో మరి మీ మాటల్లో ఇప్పుడు సాయిబాబా చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత లేచిండు అని చెప్తారు. కాశ్మీర్లో కూడా ఒక ఆయన చచ్చిపోయి సమాధి చేసిన తర్వాత 3 రోజుల తర్వాత లేచిండని రీసెంట్గా 2018లో న్యూస్ ఒకటి. కాశ్మీరు 3 days ఆఫ్టర్ డెత్ హీ వేకప్ అని ఇంగ్లీష్లో యూట్యూబ్లో కూడా వచ్చేస్తుంది. సో ఇట్లాంటి వందల మంది ఉన్నారు ప్రపంచంలో. చచ్చిపోయి 3 రోజుల తర్వాత లేచిండు, 3 రోజుల తర్వాత నిలబడి 40 రోజులు తిరిగిండు, స్వర్గానికి వెళ్ళిండు. ఇవన్నీ ఒక ట్రాష్ పిట్ట కథలు. ఎట్లాంటి ఇప్పుడు విక్రమాదిత్య కథలు బోల్డ్ ఉంటాయి, చందమామ కథలు బోల్డ్ ఉన్నాయి. అట్లనే యేసు ప్రభువుడు పిట్ట కథ. పిట్ట కథను నమ్మినోడు అమాయకుడు. అంటే బైబిల్లో రాసి ఉంటుంది, గ్రంథంలో రాసి ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు చందమామ బుక్ కదా, అదేం గ్రంథం కదా. బైబిల్ కంటే పెద్దది చందమామ బుక్ అయితే. చందమామ బుక్ ఇంత ఉంటది, బైబిల్కి ఇంతే ఉంటది. ఇన్ని కథలు ఉంటాయి. ఇప్పుడు హిందువులు కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదో సో అండ్ సో ఉండటం వల్ల మత మార్పిడి జరిగిందండి. సో మత మార్పిడి వల్ల మీకు వచ్చే నష్టాలు ఏంటి? నాకు కాదు, నీకు నష్టమే. చెప్పండి. భారతదేశానికే నష్టం. చెప్పండి. ఎప్పుడైతే ఒక మెజారిటీ వర్గం ఈ దేశాన్ని మాతృభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా, దైవభూమిగా భావించేటటువంటి ఒక వర్గం తగ్గిపోయి ఈ దేశం మాతృభూమి కాను వాడు, ఈ దేశం పితృభూమి కానివాడు, ఈ దేశం పుణ్యభూమి కానటువంటి వాడి మెజారిటీ పెరిగితే ఈ దేశం ముక్కలేదు. ఈ దేశ సార్వభౌమాధికారం దెబ్బతింటది, దేశ రక్షణ వ్యవస్థ దెబ్బతింటది, అంతర్యుద్ధాలు మొదలెట్టాయి. పాస్టర్ అజయ్ బాబు అనేవాడు ఈ దేశాన్ని ముక్కలు చేయాలని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే అంటారు ఒక్కడి వల్ల కాదు, ఎవడి వల్ల అవ్వదు. ఇట్లాంటి దేశ విచ్ఛిన్నకర శక్తుల సంఖ్య పెరిగితే ఖచ్చితంగా దేశాన్ని మరోసారి ముక్కలు చేస్తారు. 1947లో భారతదేశం 3 ముక్కలైంది. పాకిస్తాన్ అయింది, బంగ్లాదేశ్ అయింది, భారతదేశం అయింది. ఎట్లయింది? ముస్లిం జనాభా పెరగడం వల్ల అయింది. ఇప్పుడు క్రైస్తవుల జనాభా పెరిగితే ఈ దేశం ముక్కలేదు. ముక్కలైతే ఏమవుతుంది? ఇప్పుడు పాకిస్తాన్ వల్ల భారతదేశంలో 1947 నుంచి ఈ రోజు వరకు ఎన్ని లక్షల మంది సైన్యం చనిపోయారండి? చాలా మంది చనిపోయారు. ఎన్ని లక్షల మంది జవాన్లు చనిపోయారు? పాకిస్తాన్ వల్లనే చనిపోయారు కదా. పాకిస్తాన్ ఇస్లాం యొక్క మత ఛాందసవాదం వల్లనే చనిపోయారు కదా. మరి అంతమంది భారతీయుల్ని కోల్పోవడానికి కారణం ఏంటి? ఒక 400-500 సంవత్సరాల క్రితం ఈ ఇస్లాం వ్యాప్తిని అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు కనుక మనం ఈ క్రైస్తవ ఇస్లాం వ్యాప్తిని అడ్డుకోకపోతే ఈ దేశం మళ్ళీ ముక్కలేదు. కొన్ని లక్షల మంది జనాలు చచ్చిపోతారు. దేశ అశాంతికి కారణమైతే భావితరాలు భయం గుప్పిట్లో బతకాల్సి వస్తుంది. బంగ్లాదేశ్ అనేది రత్నగర్భ. రవీంద్రనాథ్ ఠాగూర్ సోనా బంగ్లా అని ఒక పుస్తకం రాశాడు. చాలా అద్భుతమైనటువంటి దేశం బంగ్లాదేశ్. అసలు పాడి పంటలు కానీ, వ్యవసాయం కానీ చాలా బాగుంటుంది. అసలు మీకు అస్సాం దగ్గర అంతా చల్లగా ఉంటుంది. బంగ్లాదేశ్లో కూడా చాలా ప్రాంతాలు చల్లగా ఉంటాయి, కొండ ప్రాంతాలు ఉంటాయి, చిట్టగాంగ్లో గిరిజన ప్రాంతాలు. చాలా అద్భుతమైన దేశం. అక్కడ ప్రాస్టిట్యూట్ 10 రూపాయలు 20 రూపాయలు. వాళ్ళ జీవన స్థితిగతులు అంత దారుణంగా దిగజారిపోవడానికి కారణం ఏంటి? మన భావితరాలు 300 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ని 100 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ని విడగొట్టినప్పుడు ముస్లిం క్రైస్తవ జనాభా ప్రకారంగా బ్రిటిష్ వాడు విడగొట్టాడు 1906లో. ముస్లిం హిందూ జనాభా ప్రకారం 1906లో బ్రిటిష్ వాడు విడగొట్టాడు. అలా విడగొట్టడానికి అవకాశం ఏమైంది? ముస్లిం జనాభా పెరిగింది బంగ్లాదేశ్. ఈ తూర్పు బంగాల్, పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ జనాభా పెరిగింది. ఆ ముస్లిం జనాభా పెరగకపోయి ఉంటే బ్రిటిష్ వాడు అలా విడగొట్టేవాడు కాదు. మాకు దేశం కావాలి, సపరేట్ ముస్లిం దేశం కావాలని వాళ్ళు పోరాడేవాళ్ళు కాదు. వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి భావితరాలు అంటే వాళ్ళ 3వ 4వ తరం కదా ఇది, వాళ్ళు ఇంత నీచమైనటువంటి బతుకు బతికేవాళ్ళు కాదు. బంగ్లాదేశ్లో మనుషుల బతుకు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 100కు కనీసం 60 మంది తినడానికి తిండి లేదు. మట్టిలో
పడ్డాయి కూడా తినడానికి దే ఆర్ రెడీ. ఓకే. వాటర్ లేదు, ఫుడ్ లేదు. మరి ఓకే, అలా రాకుండా ఇలా మీరు అలా రాకూడదు. భావితరాలు బాధపడకూడదు. మనం ఏం చేసినా భావితరాల కోసమే చేయాలి. ఓకే. రాజ్యాంగ నిర్మాతలు కూర్చొని రోజుల తరబడి కూర్చొని రాజ్యాంగం రాసిరు కాబట్టి మనం ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతాను, ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాను, ఇంత స్వేచ్ఛగా ఆనందించగలుగుతాను. వాళ్ళు ఎందుకు అంత కష్టపడ్డారు? తొక్కలో రాజ్యాంగం ఇది ఎంత ఎవరికి కావాలి, ఈ చట్టాలు ఎవరికి కావాలి, రాజ్యాంగం ఎవరు నచ్చినట్టు వాడు బతకంటారా అని వదిలేస్తే ఒకరినొకరిని కొట్టుకుని చంపేసి ఓ బలం ఉన్నవాడు బలం లేనివాడిని కొట్టుకుని తినేస్తాడు. బలహీనుణ్ణి బలవంతుడు కొట్టి దోచుకుంటాడు. అది చట్టం, అది చట్టపరంగా తప్పు అని నువ్వు కూర్చొని ఒక మేధావి భావితరాల కోసం రాస్తేనే వాడిని అరెస్ట్ చేస్తారు. అది క్రైమ్ కాదు, బలం ఉన్నవాడు బలం లేనివాడిని కొట్టేయచ్చు అంటే ఇది రేపటికల్లా భారతదేశం కకలావికలమైపోతుంది. సో భావితరాల భవిష్యత్తు కోసం మత మార్పిడు భారతదేశానికి ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా ఆపాలి. అందులో ప్రతి హిందువు భాగస్వామ్యం అవ్వాలి. ఓకే, రైట్. మీ ఛానల్ గురించి మాట్లాడదాం. మీ ఛానల్లో కేవలం మత కలహాల కోసం వీడియోస్ చేస్తున్నారని చాలా మంది అంటూ ఉన్నారు. సో దాన్ని మీరేమంటారు మేడం? ఇప్పుడు మనది ఆర్గనైజేషన్ పెట్టి 10 years అయిందమ్మా. మత కలహాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? మా ఛానల్ పెట్టినప్పటి నుంచి ఉన్నాయి. ఇంకా ఎక్కువ చేస్తున్నారంట మీరు కావాలని ఇట్లా ఎవరు చేస్తున్నారు? మా ఛానల్ ఏ వీడియో అయినా చూడు, మేము చేసేది ఏది మేము మొదలు పెట్టింది కాదు. ఎవడో మాట్లాడినటువంటి మాటలు, ఎవడో చేసినటువంటి తప్పు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, ఇస్లాంలో ఉన్నటువంటి యువకుల్ని రెచ్చగొట్టి 15 నిమిషాలు పోలీసులు, అక్బరుద్దీన్ ఓవైసీ ఆ మాట 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే హిందువులందరినీ చంపేస్తారన్నట్టు. ఇప్పుడు వాడు ఆ మాట మాట్లాడితే వాడికి కౌంటర్ ఇవ్వాలి కదా, హిందువుల బలం ఏంటో కూడా చూపించాలి కదా. ఓ పాస్ట్ ఉన్నాడు, హిందువులందరూ తాట తీస్తాను, మీకు కంటికి నిద్ర లేకుండా లేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అసలు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడకుండా, ఈ పాస్టర్ మాట్లాడకుండా మేము ఏం మాట్లాడతాం, ఎందుకు మాట్లాడతాం? మాకేం పని? మేము వాళ్ళకు సమాధానాలు ఇస్తున్నాం, హిందువుల్ని చైతన్యపరుస్తున్నాం. మేము మత విద్వేషాలు మత ఘర్షణలు రేపట్లేదు. రైట్. అయితే ఒక దాంట్లో మీ వీడియో చూసాను, వచ్చేటప్పుడే ఎందుకో స్క్రోల్ చేస్తూ ఉంటే మీ దాంట్లో ఒక స్త్రీ ఒక బైబిల్ చదువుతుంటే నాకు ఈ బుక్ అనేది దేవుళ్ళ లెక్కలేదు, సమ్ సెక్సువల్ గా అనిపించి అన్నారు. సో దాన్ని ఏమంటారు, ఏ పరంగా తీసుకోవాలి? వేరే భారతదేశంలో కాదు, బైబిల్ అనేటటువంటిది ఇంటర్నేషనల్ గా చాలా దేశాలలో ప్రచారంలో ఉన్నటువంటి పుస్తకం. వివిధ దేశాలలో ఈ ఒపీనియన్స్ చాలా మందికి ఉన్నాయి. మీరు ఇంటర్నేషనల్ లో సో మెనీ లాంగ్వేజెస్ లో బైబిల్ మీద యాంటీగా ఇట్స్ సెక్సువల్ అసాల్ట్ బుక్ అని, లేకపోతే యాంటీ ఉమెన్ బుక్ అని చాలా దేశాల్లో ప్రొటెస్ట్ జరిగాయి. అమెరికాలో ప్రైమరీ స్కూల్స్ లో బైబిల్ చెప్పడం నిషేధం తెలుసా? ఎక్కడ? అమెరికాలో ప్రైమరీ స్కూల్స్ లో బైబిల్ నిషేధం ఇన్ అమెరికా. అసలు చైనాలో అయితే ప్రైమరీ కాదు, సెకండరీ కాదు, విద్యార్థులు ఎవరు బైబిల్ కొనకూడదు. చైనాలో రూల్ అది. చాలా దేశాలు, పాకిస్తాన్ లో బైబిల్ అసలు ఉండదు, బర్మాలో ఉండదు, సౌదీ అరేబియాలో అయితే అసలు బైబిల్ బ్యాన్, సౌత్ కొరియాలో బైబిల్ బ్యాన్, ప్రపంచంలో దాదాపు 18 దేశాలలో బైబిల్ బ్యాన్ ఉంది. మరి ఇప్పుడు అంతా ఏది కొత్త ఏం లేవు, వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. ఆ ఒపీనియన్స్ అనేవి మనము వాళ్ళ బైబిల్ చదివి నిజాన్ని తెలుసుకోక అది కూడా ఒక పుస్తకమేమో, అది కూడా ఒక దైవ గ్రంథమేమో, అది కూడా ఒక మతమేమో అనుకుంటున్నాం. చదివినటువంటి మేధావులు ఉన్నటువంటి దేశాలు బైబిల్ని బ్యాన్ చేసినాయి. 18 countries బ్యాన్ చేసినాయి బైబిల్. మన దేశంలో కూడా మేధావులు పెరగాలి, బైబిల్ మీద చర్చ జరగాలి. డెఫినెట్ గా భారతదేశంలో కూడా బైబిల్ని బ్యాన్ చేసే రోజులు రావాలి. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగానికి బైబిల్ వ్యతిరేకం. ఇప్పుడు బైబిల్ బ్యాన్ చేయాలంటే మరి క్రిస్టియన్స్ కానీ క్రైస్తవులు అందరూ వస్తారా? మరి ఇప్పుడు వాళ్ళు కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నారా లేరా? ఫస్ట్ వాళ్ళు రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారా? క్రిస్టియన్లు అంతా కట్టుబడి ఉంటే బైబిల్ రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగానికి అనుగుణంగా బైబిల్ అయినా మార్చుకోండి. ఎందుకంటే రాజ్యాంగం విగ్రహారాధన చేసుకునే స్వేచ్ఛ నాకు ఇచ్చింది, నీకు ఇచ్చింది కదా. విగ్రహారాధన చేయడం మహాపాపం అని బైబిల్ చెప్తుంది. అంటే రాజ్యాంగం వ్యతిరేకమా కాదా? వ్యతిరేకం. సో బైబిల్లో విగ్రహారాధన చేసుకోవచ్చు అని రాసుకోవాలి. లేకపోతే భారతదేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న బైబిల్ బ్యాన్ చేయాలి. ఈ రెండిట్లో వాళ్ళకి ఏ ఆప్షన్ బెటర్ అనుకుంటే ఆ ఆప్షన్కి వాళ్ళని వెళ్ళమంటాం. మనం ఏం అంటలేము. ఇప్పుడు విగ్రహారాధన చేసుకోమని రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది. విగ్రహారాధన చేస్తే అది వ్యభిచారము, విగ్రహారాధన చేయడం పాపము. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహారాధన చేసి చచ్చిపోయిండు అని ఒక పాస్టర్ మాట్లాడిండు, విగ్రహారాధన చేయడం వల్ల జగన్ ఓడిపోయిండు అని ఇంకో పాస్టర్ మాట్లాడిండు. కాబట్టి ఈ విగ్రహారాధనను వ్యతిరేకించే బైబిల్ భారతదేశంలో బ్యాన్ చేయాలి రాజ్యాంగ విరుద్ధం కాబట్టి. లేదా బైబిల్లో 4-5 పేజీలు చింపేసుకొని
విగ్రహారాధన చేసుకోవడం ఏమి ఇబ్బంది ఏం లేదు, అంత మంచిదని బైబిల్లో రాసుకోవాలి. ఈ రెండు ఆప్షన్స్లో వాళ్ళు ఏది ఎంచుకుంటే అదే మంచిది. ఓకే రైట్. నేను కొన్ని పాస్టర్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను, మీరు ఎందుకు మత మార్పిడి దేవుని అడుగుతారు? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఎక్కడో రోడ్డు మీద, ఇంటికి కూడా రాదు, రోడ్డు మీద వెళ్తే హైదరాబాద్లోనే, మన రాజధానిలోనే హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఒక పర్సన్ ఆపి చదువుకునే విద్యార్థిని మా మతంలో ఒక రండి, చర్చికి రండి అడుగుతారు. ఎందుకు అడుగుతున్నారంటే అది నా హక్కు, అడిగాను. నీ హక్కు ఏంటి? వద్దని చెప్తే సరిపోద్ది కదా, తప్పే ఉందని అడిగాడు ఆయన. నా హక్కు ముడ్డి మీద అనే హక్కు కూడా ఉంటుంది. నువ్వు రోడ్డు మీద వేయటం, నన్ను గెలికి నాకు నచ్చనటువంటి మాట మాట్లాడితే నిన్ను ముడ్డి మీద అనే హక్కు కూడా ఉంటుంది. ఈ పాస్టర్ని ఏదో రోజు ముడ్డి మీద తంతారు, తన్నే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. రోడ్డు మీద వేయటం గెలికి మరీ మతమా? నీకు నచ్చినటువంటి నీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో, నీ చర్చికి వచ్చినోడికి బైబిల్ చెప్పుకో. రోడ్డు మీద పోయేటోళ్ళలాగా ఎందుకు బిచ్చగాలలాగా పాంప్లెట్లు పట్టుకొని రోడ్డు మీద పోయే ప్రతి హిందువును మతం మార్చాలనేటటువంటి చీప్ ట్రిక్స్ ఏంది అసలు? అదే మనకు నచ్చినటువంటి వ్యవహారం. ఓకే రైట్. ఇప్పుడు హిందూ ధర్మం కాపాడటానికి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చిన్నజీర స్వామి కానీ రకరకాలుగా చాలా మంది ఉన్నారు, పార్టీ వైజ్ కూడా ఉన్నారు. సో మీరెందుకు ముందరకు వస్తున్నారంటే ఏం చెప్తారు? మనం ఏమి ఇవాళ వచ్చింది కాదు, దాదాపు 10-12 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. ఏదో నిన్న మొన్న స్టార్ట్ చేసింది ఏం కాదు, 12 years నుంచి ఇదే హిందుత్వం గురించి వర్క్ చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్, హిందూ ధర్మాన్ని రక్షించడం అనేది ప్రతి హిందూ బాధ్యత. చిన్నజీయ స్వామి, పార్టీలు, ఇంకొకరు నా బాధ్యత, నన్ను అడిగితే నీ బాధ్యత కూడా. హిందుత్వాన్ని కాపాడడం ప్రతి హిందూ బాధ్యత. ఎవరి తగ్గ స్థాయిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. నేనని కాదు, నువ్వని కాదు. ఎక్కువగా వస్తుంది క్వశ్చన్స్ ఇవే. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన చనిపోతే ఎందుకు వచ్చి మాట్లాడాడు అన్నట్టు, మీ వెనక పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంకా పెద్ద భుజాలు ఉన్నాయి, పెద్ద తలకాయలు చాలా ఉంటాయి. సో వాళ్ళు కనపడినప్పుడు వాళ్ళు కూడా చిరచిర స్వామి మతాన్ని గౌరవించాలి, మన మతంతో పాటు వేరే మతాన్ని గౌరవించాలి అంటారు. సో మరి మీ దగ్గర ఎక్కడ కనిపించలేదని నేను అడుగుతున్నాను. హిందుత్వం అనేది 3 రకాలుగా ఉంది. ఫస్ట్ హిందుత్వాన్ని పాటించడం, ప్రచారం చేయడం, రక్షించడం, 3 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఫస్ట్ నేను బొట్టు పెట్టుకోవాలి, రోజు దేవాలయ దర్శనము, ఇంట్లో దేవుడి గదిలో పూజ చేసుకోవడము, నా సంస్కృతి సాంప్రదాయాలు నేర్పినటువంటి రామాయణము, భగవద్గీత చదవడము, గౌరవించడము, నా సంస్కృతి చెప్పిన విధంగా జీవించడం. అంటే పండగ వస్తే కొత్త బట్టలు వేసుకోవడం, పండగకి దేవాలయంలో కొబ్బరికాయలు కొట్టుకోవడం, పసుపు రాసుకోవడం, ఇవన్నీ నా జీవన విధానంలో భాగం. దాన్ని హిందుత్వాన్ని పాటించడం. 2 ప్రచారం చేయడం, రామాయణం చెప్పడం, భగవద్గీత చెప్పడం, భారతం చెప్పడం, వేదాల గొప్పతనం చెప్పడం, హిందుత్వాన్ని ప్రచారం చేయడం, ప్రతి పల్లెకి వాళ్ళకు అర్థమయ్యే విధంగా తీసుకెళ్ళడం. 3 రక్షించడం, హిందుత్వం మీద దాడి చేసేటటువంటి వాళ్ళని తాట తీయడం, ఏ కుక్కకు ఆకర్రతో సమాధానం చెప్పడం అనేటటువంటిది హిందుత్వాన్ని రక్షించడం. ఈ 3 కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా భారతదేశంలో హిందుత్వంలో ఉన్నాయి. నేను హిందుత్వాన్ని పాటిస్తున్నాను, ప్రచారం చేస్తున్నాను, రక్షణ కూడా చేస్తున్నాను. కొందరు ప్రచారం చేస్తారు, కొందరు పాటిస్తారు. పాటించే హిందువులు ఇంట్లో ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ప్రచారం చేసేవాళ్ళు బయటకు వస్తారు, రక్షణ చేసేవాళ్ళు బయటకు వస్తారు. అది మీకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మొన్న ఈ మధ్యన జరిగిన దాంట్లో ఇప్పుడు మనం ప్రవేశపెట్టిన బిల్లులో ఒకటి ఉంది, వాక్ బిల్ అని, మీకు తెలిసే ఉంటుంది. సో దాని గురించి ముస్లిమ్స్ ధర్నాలు అవి చేస్తాం అంటే రకరకాలుగా అంటున్నారు. సో దానివల్ల ముస్లిమ్స్కే ఉపయోగం ఉంది అని చాలా రకాలుగా అంటున్నారు. సో దాని గురించి కూడా ఒక స్పష్టత ఇచ్చేయండి. ఇప్పుడు భారతదేశంలో వక్ బిల్ అనేటటువంటిది చారిత్రాత్మకమైనది. ఎందుకంటే ఈ దేశంలో భూమి ఉన్నటువంటి వాడిదే రాజ్యం. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు భూమి ఎవరి దగ్గర ఉంటే వాడే రాజ్యం. ఇప్పుడు భారతదేశంలో హిందూ సంబంధించిన భూములన్నింటినీ ఈ వక్ పేరుతో ముస్లింలు లాక్కునే ప్రయత్నం చేశారు. దానికి కాంగ్రెస్ సహకరించింది 95లో, 2013లో. సో అట్లా భూములు తీసుకుని హైదరాబాద్లో ఉప్పల్లో 6000 కుటుంబాలని రోడ్డు మీద వేశారు. అందులో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి. తెలుసా నీకు? 12 కాలనీలకు, పోడుప్పల్లో 12 కాలనీలకు రిజిస్ట్రేషన్ జరగట్లేదు 4 years నుంచి, బికాస్ ఆఫ్ ద వక్ బోర్డ్ గెజిట్. కర్ణాటకలో 4000 మంది రైతుల్ని రోడ్డు మీద పడేశారు. కొనంబం అని చెప్పేసి, కొనంబం కేరళలో 600 క్రైస్తవ ఫ్యామిలీలకు సంబంధించిన 401 ఎకరం భూమిని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుంది. వాళ్ళు 6 నెలలుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు, తెలుసా, క్రైస్తవులలో. సో భారతదేశంలో ముస్లింలకు, క్రైస్తవులకు, హిందువులకు, బుద్ధులకు, జైనులకు, ఇట్లా అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకమైనది వక్ఫ్ బోర్డు. సో దాన్ని సవరించారు. భారతదేశంలో 9 లక్షల ఎకరాలు ఉన్నాయి వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్. 9 లక్షల ఎకరాలు. రైల్వే, మిలిటరీ తర్వాత వాళ్ళ దగ్గరనే ఎక్కువ భూమి. ఆ 9 లక్షల ఎకరాల్లో ఒక్క స్కూల్ లేదు, ఒక్క కాలేజ్ లేదు, ఒక్క అనాథాశ్రమం లేదు. ఆ డబ్బు
ఏ పేద ముస్లిం ఇంటికి పోవట్లేదు. మరి దానివల్ల ముస్లింలకు ఏం లాభం? వాళ్ళు అట్లా ల్యాండ్ను పెట్టుకొని అక్బరుద్దీన్ ఓవైసీ 3,000 కోట్ల స్కామ్ చేశాడు వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ మీద. ఐడియా ఉందా? 3,000 కోట్ల ల్యాండ్ స్కామ్ చేశాడు. వక్ఫ్ బోర్డు భూముల్ని అక్బరుద్దీన్ ఓవైసీ నేను దాన్ని కాపాడతానని చెప్పి వేరే వాళ్ళకు రెంట్కి ఇచ్చి అక్కడ టెంపరీ నిర్మాణాలు నిర్మించి అక్కడ నుంచి అద్దెలు వసూలు చేసుకొని 3,000 కోట్లు సంపాదించాడు. ఓకే, ఒక్క ముస్లిం కన్నా కనీసం 1,000 రూపాయలని ఇచ్చండి అక్బరుద్దీన్ ఓవైసీ. ఈ బిల్లు గురించి ఇప్పుడు అందరికి వెళ్ళిపోయి ఈ బిల్లు వచ్చిన తర్వాత పేద మహిళలందరూ ముస్లిమ్స్ అందరికీ చెందుతాయా మరి ఇప్పుడు ఇవన్నీ? ముస్లింలకు కాదు, ఫస్ట్ ఏంటంటే దాంట్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, వహు ల్యాండ్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ల్యాండ్స్లో స్కూల్స్ కడతారు, ఓకే, కాలేజెస్ కడతారు, తర్వాత అనాథాశ్రమాలు కడతారు. ఓకే, దాన్ని ఉపయోగకరంగా చేస్తారు. అన్యాయంగా లాక్కున్నటువంటి 6,000 కుటుంబాలు, 400 మంది రైతులు, 600 మంది క్రైస్తవ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు వాళ్ళకి అప్పచెప్తారు. ఓకే, ప్రభుత్వం భూములు కూడా మావే అని క్లెయిమ్ చేసుకుంది వక్ఫ్ బోర్డు. అవన్నీ క్యాన్సిల్ చేస్తారు. ఓకే, ఎవరికి ఉపయోగమో వాళ్ళకి చేస్తారు. ముస్లింలను రెచ్చగొట్టి ర్యాలీలు ధర్నాలు చేస్తామని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తారు. దే ఆర్ క్రిమినల్స్, దే ఆర్ డేంజరస్ టు ద సొసైటీ. వాళ్ళ మాటలు నమ్మితే ముస్లింలే వాళ్ళ సమయాన్ని ధనాన్ని నష్టపోతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.